హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 7th క్లాస్ సంబంధించి సిక్స్త్ లెసన్ అనేది చూద్దాము కంటిన్యూషను. దీంతో మనకు సెమిస్టర్ 1 కంప్లీట్ అవుతుంది. 7th సంబంధించి సోషల్ అండి 2023కు సంబంధించి మనం ఇక్కడ ఆల్రెడీ ముందు లెసన్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాం. అదేవిధంగా 3rd నుంచి 6th వరకు సంబంధించి 2023కు సంబంధించి అన్ని టెక్స్ట్ బుక్స్ చెప్పేస్తున్నాం ఆల్రెడీ. యూట్యూబ్లో క్లాసెస్ చూడని వాళ్ళు ఉంటే కనుక చూడండి, ప్లేలిస్ట్లో యాడ్ చేస్తున్నాం, లేదా కింద లింక్ అనేది ఇచ్చున్నాం డిస్క్రిప్షన్లో. అది క్లిక్ చేసినాకనే మీకు అంతా ఒకే తవన కనిపిస్తుంది. సైకాలజీ అయితేనేమి, పిఐ అయితేనేమి, టెక్స్ట్ బుక్స్ వీడియోస్ అయితేనేమి అన్నీ ఓకే. నెక్స్ట్ లెసన్ ఏంటంటే మనకు విజయనగర సామ్రాజ్యం, విజయనగర ఎంపైర్ అంటాం మనం ఇక్కడ. 6th లెసన్ అండి. దీంతో సెమిస్టర్ 1 కంప్లీట్ అయ్యి సెమిస్టర్ 2 స్టార్ట్ చేసుకుంటాము. గ్రూప్స్ రాసే వాళ్ళు కూడా వినొచ్చండి, ఎందుకంటే ఇక్కడ మనకు వాళ్ళకు కూడా అకాడమిక్ టెక్స్ట్ బుక్సే మెయిన్ బేస్ చేసుకుంటారు కాబట్టి. సో ఇక్కడ మీరు విజయనగర సామ్రాజ్యం కూడా మనకు సోషల్లో రావడం అనేది జరుగుతుంది వాళ్ళకు కూడా, ఇండియన్ హిస్టరీలో భాగంగా. ఇంకా లేట్ చేయకుండా మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. లెసన్లోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. ఫస్ట్ లెసన్ చూసినట్టయితే విజయనగర సామ్రాజ్యంలో ఫస్ట్ మనకి దక్షిణ భారతదేశంలోని విజయనగర సామ్రాజ్యానికి సమకాలీన రాజ్యాలు ఏమేమి ఉన్నాయంటే మనకు రెడ్డి రాజుల గురించి కూడా చూస్తాం ఈ లెసన్లోనే. బహమనీ సుల్తాన్లు కూడా మనము ఇక్కడ చూసుకుంటాం. అంటే సమకాలీన రాజ్యాలు అంటే సేమ్ అండి, ఇక్కడ వీళ్ళు పరిపాలిస్తుంటే వేరే ప్రాంతాన్ని వాళ్ళు పరిపాలించుకుంటూ ఉంటారు. సో ఇది మనకు సమకాలీన రాజ్యాలు అని చెప్పచ్చు. వీళ్ళిద్దరి మధ్య విజయనగర సామ్రాజ్యము బహమనీ వాళ్ళ మధ్య యుద్ధాలు జరగడం ద్వారా ఇక్కడ మనకు సామ్రాజ్యం అనేది అంతమవడం అనేది జరిగింది. సో అది కూడా మనం ఇక్కడ చూసుకుంటాము. నెక్స్ట్ ఫస్ట్ మనం చూసినట్టయితే దక్షిణ ప్రాంతంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ అధికారం కోల్పోతున్న సమయంలో 2 కొత్త రాజ్యాలు అనేటివి ఆవిర్భవించాయి. అది ఏంటివంటే విజయనగర సామ్రాజ్యం మరియు బహమనీ సామ్రాజ్యం. మనం ఆల్రెడీ ముందు లెసన్ చూసుకున్నాము. ఏం చూసుకున్నాం? కాకతీయులకు సంబంధించి. అంతకుముందు ఢిల్లీ సుల్తాన్ సంబంధించి చూసుకున్నాము. సో ఢిల్లీ సుల్తాన్ నుంచి మనకి ఇంకా కంటిన్యూషన్ అనేది అవుతూనే ఉందండి. ఢిల్లీ సుల్తాన్లో భాగంగా మనము అప్పుడు కొన్ని రాజ్యాలు పతనం అయిన తర్వాత మనకి ఇక్కడ విజయనగర సామ్రాజ్యం కొంచెం చిన్న రాజ్యాలుగా ఏర్పడి అది కాకతీయుల సామ్రాజ్యం అయిందని చెప్పాం. తర్వాత మనకి ఇక్కడ ఈ ఇక్కడ మనకి ఈ ఢిల్లీ సుల్తాన్ల కాలం ఏదైతే ఉందో, ఢిల్లీ సుల్తాన్లు ఈ 2వ ప్రతాపరుద్రుడిని అంతం చేయడం ద్వారా ఇక్కడ మనకు కాకతీయుల రాజ్యం అనేది ఆడికి స్టాప్ అవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ విజయనగర సామ్రాజ్యం అనేది చూసుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఇది ఆల్రెడీ 6th లెసన్లో మీకు రిపీట్ అయిందండి. మెయిన్ కొన్ని టాపిక్స్ అనేటివి అక్కడ చూసుకోవాలి. ఇక్కడ మళ్ళీ 7thలో సోషల్లో కూడా విజయనగర సామ్రాజ్యం లింక్డ్ అనేది రావడం జరిగింది. ఇక్కడ కూడా మనం చూసినట్టయితే మహమ్మద్ బిన్ తుగ్లక్ అధికారం కోల్పోయిన సమయంలో 2 రాజ్యాలు ఏర్పడ్డాయి. అవి ఏంటివంటే విజయనగర సామ్రాజ్యము, బహమనీ సామ్రాజ్యము. ఇందులో సౌత్ సైడ్ దక్షిణ ప్రాంతంలో మనం చూసినట్టయితే విజయనగర సామ్రాజ్యం చాలా ముఖ్యమైనదిగా చెప్పచ్చు. ఇక్కడ మనకి సమర్థవంతమైన పరిపాలన, సంపన్న ఆర్థిక వ్యవస్థ, దౌత్య రాజకీయాలు, ఉదారవాద మత విధానం కారణంగా విజయనగర సామ్రాజ్యం 1336 నుంచి 1646 వరకు అంటే దాదాపు 300 సంవత్సరాలకు పైగా భారతదేశ చరిత్రలో గొప్ప స్థానాన్ని ఆక్రమించింది విజయనగర సామ్రాజ్యం అనేది. ఎక్కువగా చూసుకుంటే 300 సంవత్సరాలకు పైగా పరిపాలన అనేది చేయగలిగారండి. 14-15 శతాబ్దంలో మొత్తం దక్షిణ భారతదేశంలో విస్తరించిన ప్రపంచంలో 2వ అతిపెద్ద రాజధాని నగరం గల సామ్రాజ్యపు రాజధాని ఆ సమయంలో లండన్, ప్యారిస్ల కంటే పెద్దదిగా పేరుగాంచిందంట వెళ్ళి. ఆ నగరంలో వీధుల్లో ఇక్కడ వ్యాపారులు ఏం చేసేవాళ్ళంటే రత్నాలు అమ్ముకునే వాళ్ళంట. రత్నాలు అమ్మేవాళ్ళు, విలువైన రాళ్లతో వర్తకం చేస్తూ ఉండేవాళ్ళు. అంటే అప్పట్లో అంత విలువైనవి అనేటివి అక్కడ వాళ్ళకి అందుబాటులో ఉన్నాయని చూడొచ్చు. మనకి విజయనగర సామ్రాజ్యానికి హంపి రాజధానిగా ఉండేదండి. విజయనగర సామ్రాజ్యం యొక్క రాజధాని ఏది అంటే హంపి, మోస్ట్ ఇంపార్టెంట్. విజయనగరం చూస్తున్నాం. కాకతీయులు ఏంటండి హనుమకొండను చేసుకొని పరిపాలిస్తూ ఉన్నారు. తర్వాత హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చుకోవడం అనేది జరిగింది. ఇక్కడ మనకు మెయిన్ ఏమిచ్చారు? హంపి రాజధానిగా మనకు విజయనగర సామ్రాజ్యం ఏర్పడింది. విజయనగరం ఈ కాలంలో ప్రపంచంలో అత్యంత ధనిక రాజ్యంగా చెప్పచ్చండి. ఆ కాలంలో విజయనగర యుగంలో తెలిసినటువంటి కొంతమంది తెలుగు కవులకు సంబంధించి చూసినట్టయితే అల్లసాని పెద్దన, విద్యారణ్య, సాయన, దూర్జటి, పింగళి సూరన, తెనాలి రామకృష్ణుడు, వీళ్ళందరూ మనకి ఈ కాలం చెందిన వాళ్ళే. ఇక్కడ మనకు వీళ్ళు ఎవరంటే అష్టదిగ్గజాలు అని చెప్పచ్చు. శ్రీకృష్ణ దేవరాయల యొక్క ఆస్థానంలో అష్టదిగ్గజాలు ఉన్నారు కదా, సో వాళ్ళండి మనకి ఇక్కడ వీళ్ళు కూడా మనకు మెయిన్ ప్రసిద్ధి చెందిన వారుగా చెప్పచ్చు. మనం ఈ లెసన్లో ఏం చూస్తామంటే విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి పాలకులు ఏ వంశం పాలకులు చేస్తారు, ఎవరెవరు అనేది చూస్తాము. సంగమ వంశం ఫస్ట్,
నెక్స్ట్ సాలువ వంశం, నెక్స్ట్ తులవ వంశం, నెక్స్ట్ అరవీడు వంశం. ఇక్కడ కూడా మనకి నేమ్ ఆర్డర్ ఇంపార్టెంట్ అండి నేమ్స్ అనేటివి. 1336 సంవత్సరంలో స్టార్ట్ అయింది. ఇక్కడ మనం చూసుకుంటే 1485 సంవత్సరంలో ఈ సంగమ వంశం అనేది ముగింపు పలకడం అనేది జరిగింది. సాలువ వంశం అయితే 1485 నుంచి 1505, తులవ వంశం 1505 నుంచి 1570, అరవీడు వంశం 1570 నుంచి 1646. ఇక్కడ మనకు ఆర్డర్ చూడండి, ససా ఓకే, తువా, తులవా కదా, వాలో ఏముంది ఆ ఉంది, సో తులవా తు ఆ మనకి ఇది మాత్రం గుర్తుంటుంది చూడండి. నెక్స్ట్ ససా అనేది బాగా గుర్తుంటుంది, సా గుణింతం అనేది పక్కనే రావడం జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోండి, సా సా అని. ఓకే, ససా తువా అంటే సంగమ, సాలువ, తులవ, అరవీడు. నెక్స్ట్ పాలనా విభాగాలు చూసినట్టయితే మండలాలు, నాడులు, స్థలాలు, గ్రామాలుగా ఉండింది. మన కాకతీయుల్లో చూసుకుంటే ఏ విధంగా ఉండింది, ఓన్లీ గ్రామాలు, స్థలాలు, నాడులుగానే ఉండింది. గ్రామాలు 10 లేదా 60 వరకు గ్రామాలన్నింటినీ కలిసి స్థలాలుగా ఏర్పరిచేవాళ్ళు. స్థలాలన్నీ కలిసి మనకు కొన్ని స్థలాల సమూహమే నాడులుగా పిలుచుకునేవాళ్ళు. ఇక్కడైతే మనకు ఎక్స్ట్రాగా మండలాలు కూడా రావడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, మనం ఇక్కడ పోల్చుకుంటూ చదివితే కనుక బాగా మనకి డిఫరెన్స్ తెలుస్తుందండి. ఇలా కూడా పోలిక కూడా అడుగుతూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఇది కూడా మనం చూసాము. మనకు కాకతీయులకు సంబంధించి చూసినట్టయితే ఫస్ట్ 2వ ప్రోల రాజు అని చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్పాము. నెక్స్ట్ రుద్రదేవుడు అంటే శివుని యొక్క మరొక పేరు, మహాదేవుడు కూడా శివుని యొక్క మరో పేరు. వీళ్ళ యొక్క కుమారుడు ఎవరు, గణపతి దేవుడు. ఓకే, తర్వాత ఇంకా రుద్రమదేవి మనకు గుర్తుంటుంది. రుద్రమదేవి యొక్క మనవడు ఎవరంటే ప్రతాపరుద్రుడు. ఇది మనకు సంబంధించి కాకతీయుల రాజ్యానికి సంబంధించి హింట్ అనేది చెప్పాము. నెక్స్ట్ బాకీ అంటే ఢిల్లీ సుల్తాన్ల యొక్క చూసినట్టయితే బాకీ తీసుకుంది సలోని అని చెప్పాం కదా. ఇది మనకు ఢిల్లీ సుల్తాన్ సంబంధించినటువంటి క్రమం అండి. బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సుల్తాన్ వంశం, లోడీ వంశం. సుల్తాన్ కాదు ఇక్కడ సయ్యద్, ఓకే, సయ్యద్, సలోని కదా, సయ్యద్. ఇది మనకు ఆర్డర్ అనేది చెప్పానండి. ఇది మనకు సంబంధించి ఇక్కడైతే మనకు ససా తువా. మోస్ట్ మనకు కాకతీయ సామ్రాజ్యం, విజయనగర సామ్రాజ్యం, ఢిల్లీ సుల్తాన్లో ఎక్కువ మెయిన్ కాబట్టి సో ఈ 3 కళారూపాలు. ఇక్కడ కర్ణాటక సంగీతం అనేది ఇక్కడ మనకు దీనికి సంబంధించిందే, విజయనగర సామ్రాజ్యం సంబంధించింది. కూచిపూడి, యక్షగానం అనేది మనకి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ సమకాలీన రాజ్యాలు ఏమంటే బహమనీ రాజ్యము, రెడ్డి రాజ్యం అనేది చూసుకుంటాము. ఇంకా లెసన్లోకి వెళ్ళినట్టయితే విజయనగర పాలకులు. ఇక్కడ మనము దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందినటువంటి ఈ విజయనగర సామ్రాజ్యము 1336 స్టార్టింగ్ చెప్పాం కదా, ఇయరే మనకి ఇక్కడ స్టార్టింగే 1336లో సంగమ వంశానికి చెందిన మొదటి హరిహరరాయలు మరియు మొదటి బుక్కరాయలు సోదరుల చేత విద్యారణ్యస్వామి వారి ప్రోత్సాహంతో విజయనగర సామ్రాజ్యం స్థాపించబడింది. అది కూడా ఎక్కడ అంటే తుంగభద్ర నదీ తీరాన. ఓకే, తుంగభద్ర నదీ తీరాన ఇక్కడ విద్యారణ్యస్వామి వారి ప్రోత్సాహంతో వీళ్ళు ఈ 2 సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ చేత స్థాపించడం అనేది జరిగిందండి. మొదటి హరిహరరాయలు, మొదటి బుక్కరాయలు. ఓకే, ఇవి మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఈ విజయనగర రాజధాని ప్రస్తుత కర్ణాటకలో ఉన్నటువంటి హంపీగా చెప్పుకోవచ్చు. మొదటి హరిహరరాయలు మరియు మొదటి బుక్కరాయలు మొదటగా వరంగల్కు చెందిన కాకతీయుల 2వ ప్రతాపరుద్రుని ఆస్థానంలో 1323లో పనిచేశారు. మనం ఇక్కడ ఆల్రెడీ కాకతీయుల్లో కూడా చెప్పుకున్నాము. 2వ ప్రతాపరుద్రుని ఆస్థానంలో పనిచేస్తూ ఉండేవాళ్ళు ఎవరు, మొదటి హరిహరరాయలు మరియు మొదటి బుక్కరాయలు 1323లో అండి. కాకతీయ రాజ్యాన్ని ఎప్పుడైతే ముస్లిం వాళ్ళు ఆక్రమించేశారో ఈ బుక్కరాయలు ఏం చేస్తారు, ఈ ఇద్దరు ఏం చేస్తారంటే కంపిలీ రాజ్యానికి ఇద్దరు వెళ్ళిపోవడం అనేది జరిగింది. అక్కడ వీళ్ళు మంత్రులుగా పనిచేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళకి ముస్లిం తిరుగుబాటు వల్ల ఏమైందంటే అక్కడ కాకతీయుల వంశమేమో అక్కడ స్టాప్ అవడం అనేది జరిగింది. వీళ్ళు ఇక్కడికి వచ్చేసారు కదా, ఇక్కడ కూడా మనకి మహమ్మద్ తుగ్లక్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ దీన్ని కూడా ఆక్రమించేయడం అనేది జరిగింది. ఈ కంపిలీ పాలకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముస్లిం తిరుగుబాటుతనానికి ఎంట్రీ ఇవ్వడం ద్వారా ఏమైందంటే ఇక్కడ తుగ్లక్ గారు ఆక్రమించేయడం అనేది జరిగింది. ఇక్కడ వీళ్ళిద్దరిని ఖైదు చేసి ఇస్లాం మతంలోకి మార్చేశాడు ఎవరు, మహమ్మద్ తుగ్లక్. ఇస్లాంలోకి మార్చేసిన తర్వాత మళ్ళా వీళ్ళని కంపిలీ రాజ్యంలో
మళ్ళీ ప్రవేశపెట్టాడు మెయింటైన్ చేసుకోవడానికి. అంటే వీళ్ళ తలుపున ఓకే వీళ్ళ మతంలోకి మార్చేపించుకొని ఇస్లాం మతంలోకి మార్చేపించుకొని మహమ్మద్ తుగ్లక్ ఇక్కడ మనకి మళ్ళీ ఆ రాజ్యంకి మళ్ళీ రాజును చేయడం అనేది జరిగింది. తర్వాత వీళ్ళు ఏం చేశారు, విద్యారణ్య స్వామి చొరవతో మళ్ళీ హిందూ మతంలోకి మళ్ళీ చేంజ్ అవ్వడం అనేది జరిగింది. తుగ్లక్ సామ్రాజ్యం బలహీనపడడంతో వారు కూడా ఆ స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నారు. అంటే ఇంకా తుగ్లక్ది కూడా అంతమయ్యేసరికి ఇంకా వీళ్ళు కూడా ఇంకా నా రాజ్యమే అన్నట్టుగా ఇంకా పరిపాలన భేదించడానికి వాడెవరు లేరు కదా, సో అందుకు వీళ్ళు ఇంకా స్వతంత్ర రాజ్యంగా వీళ్ళే ఇంకా పరిపాలించుకుంటూ ఉన్నారు. 1336లో విజయనగరం అనే కొత్త నగరాన్ని తుంగభద్ర నదికి దక్షిణ ఒడ్డున స్థాపించడం అనేది జరిగింది వీళ్ళు ఇంకా. ఈ విధంగా విజయనగర సామ్రాజ్యం రావడం అనేది జరిగిందండి. ఏ నది తీరాన అని అడుగుతారు, తుంగభద్ర నదికి దక్షిణ ఒడ్డున అండి. ఎవరి ప్రోత్సాహంతో అంటే మనకి విద్యారణ్య స్వామి చొరవతో మనకి ఇక్కడ విజయనగర సామ్రాజ్యం అనేది స్థాపించడం అనేది జరిగింది. విద్యారణ్య స్వామి వారు తుంగభద్ర నది ఒడ్డున విజయనగర సామ్రాజ్యాన్ని ఎందుకు స్థాపించారని అడిగారు. మనకేం అదంతా అవసరం లేదు, ఈ పేరు అంతా రాస్తే సరిపోతుంది. సో మనకి ఇక్కడైతే ఎవరు స్థాపించింది, విద్యారణ్య స్వామిగా చెప్పుకోవచ్చు. ఏ రాజవంశ పాలనలో మొదటి హరిహరరాయలు బుక్కరాయలు పనిచేశారు అంటే కాకతీయ రాజవంశము ఓకే కాకతీయ సామ్రాజ్యము లేదా కాకతీయ వంశ పాలనలో ఇక్కడ మనకి వీళ్ళు పనిచేయడం జరిగింది. అది కూడా ఎవరి దగ్గర అంటే రెండవ ప్రతాపరుద్రుని యొక్క ఆస్థానంలో 1323వ సంవత్సరంలో మనకు పైన ఇచ్చిందే ఓకే. ఇది మనకు దానికి ఆన్సరు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకు మ్యాప్ ఇచ్చారు. క్రీస్తు శకం 1400 సంవత్సరంలో దక్షిణ భారతదేశం చూడండి ఏ విధంగా ఉండిందో. విజయనగర సామ్రాజ్యం ఇదంతా ఏ పర్పుల్ కలర్లో ఉండేదంతా మనకు బహుమని సామ్రాజ్యం అండి ఓకే. ఇది మనకు గ్రీన్ కలర్లో ఉండేదంతా మనకి ఇదంతా విజయనగర సామ్రాజ్యమే. బళ్ళారి, విజయనగరము, హాలేబీడు, కంచి, మైసూర్, కోజికోడ్, మలబార్, మదురై, తంజావూరు, కావేరి ఇవన్నీ మనకు విజయనగర రాజ్యం కిందకి వస్తాయి. బహమనీ రాజ్యం కిందకి అప్పట్లో చూసినట్టయితే అహ్మద్ నగరు, బీదరు, గుల్బర్గా ఇక్కడ వీళ్ళ రాజధాని ఇదే చేసుకొని పరిపాలిస్తూ ఉన్నారు. బీజాపూరు, హంపి మనకు అప్పకైపక్క రెండింటికి సగం సగం రావడం జరిగింది. వరంగల్, దేవగిరి, దౌలతాబాదు, గోల్కొండ, కృష్ణ ఇదంతా మనకి బహమనీ సామ్రాజ్యం. హంపి వద్ద ఉన్న శిథిలాలు 1805లో ఇంజనీరు పురావెత్త శాస్త్రవేత్త అయినటువంటి కల్నల్ కొలిన్ మెకంజీ కాలంలో వెలుగులోకి రావడం అనేది జరిగిందండి. ఈ హంపి వద్ద ఉన్నటువంటి శిథిలాలు ఓకే. ఇతడు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి, మొదటి భారతీయ సర్వేయర్ జనరల్గా కూడా చెప్పచ్చు. మనకి ఇక్కడ ఇయర్ ఇక్కడ ఇంపార్టెంట్, నేమ్ అనేది కూడా ఇంపార్టెంట్ ఓకే. విజయనగర రాజులు మరియు మదురై సుల్తాన్ల మధ్య పోరాటం సుమారు 4 దశాబ్దాలుగా జరిగిందండి. 4 దశాబ్దాలుగా జరగడం అనేది జరిగింది. మొదటి బుక్కరాయుల కుమారుడైనటువంటి కుమార కంపన మదురై సుల్తాన్ను నాశనం చేసి అతని దుర్బల పరిపాలన నుంచి ప్రజలను విముక్తులను చేయడం అనేది జరిగింది. కుమార కంపన చేతిలో ఓడిపోవడం జరిగింది ఆయన. ఫలితంగా విజయనగర సామ్రాజ్యం ఏమైందంటే దక్షిణ భారతదేశం మొత్తము రామేశ్వరం వరకు ఇంకా పెంచుకుంటూ పోవడం అనేది జరిగింది. విజయనగర రాజులు మరియు బహుమని సుల్తాన్ల మధ్య సంఘర్షణలు చాలా సంవత్సరాల పాటు కొనసాగాయి. సేమ్ సమకాలీన రాజ్యాలు రెండు. కృష్ణా మరియు తుంగభద్ర నదుల మధ్య ఉన్న ప్రాంతం మరియు కృష్ణా గోదావరి డెల్టా యొక్క సారవంతమైన ప్రాంతాలపై ఉన్న రాయచూర్ దోవబ్బుపై వివాదం సుదీర్ఘకాల సంఘర్షణకు దారితీసింది. దీనివల్లనే వీళ్ళు ఎక్కువగా కొట్టుకుంటూ ఉండేవాళ్ళు. ఇంకెట్లా సారవంతమైన ప్రాంతం కాబట్టి వ్యవసాయానికే బాగా యూజ్ అవుతుందండి అది మనకి. సో అందువల్ల ఎన్నో ఏళ్ళు సంఘర్షణలు అనేవి చేసుకుంటూ ఉన్నారు గొడవలు ఇద్దరి మధ్య. నెక్స్ట్ ఇక్కడ మనకు రాజ్యవంశం పేరు, పాలించిన కాలము, రాజ్యవంశంలో ప్రముఖ రాజులు చూద్దాము. మనకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ మనకు ఇయర్స్ కూడా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనం చూసినట్టయితే 49 ఏళ్ళు ఓకే. ఇక్కడ 20 ఏళ్ళు గ్యాప్ ఉంది. ఇక్కడ 65 ఏళ్ళు, ఇక్కడ 76 ఏళ్ళు. ఇక్కడ మొత్తంగా చూసుకుంటే ఎవరు ఎక్కువగా పరిపాలించారు, మనకు ఏ వంశం వాళ్ళు ఎక్కువగా పరిపాలించారు అంటే అరవీటి వంశం వాళ్ళే ఎక్కువగా పరిపాలించడం జరిగింది. ఇది కూడా అంతే 1336 గుర్తుపెట్టుకోండి. 49 ప్లస్ చేసినంత వరకు మనకి ఇక్కడ 1485 వస్తుంది కదా. ఇది మనకి ఇక్కడ నుంచి ఇంతవరకు సంగమ రాజ్య వంశము. నెక్స్ట్ ఇక్కడ ఎంతవరకు స్టాప్ అయింది 1485 ప్లస్ 20 ఇయర్స్, ఇది మనకు సాలువ రాజవంశం. ఈ విధంగా మనకి ఇక్కడ ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దీనికి సంబంధించి 49, 20, 65, 76
మనకు స్టార్టింగ్ ఇయర్ 1336. ఓకే, ఇది మనకు. నెక్స్ట్ సంగమ రాజవంశంలో చూసినట్టయితే మొదటి హరిహర రాయలు, మొదటి బుక్క రాయలు, తర్వాత రెండవ హరిహర రాయలు, తర్వాత రెండవ దేవరాయలు. ఈ దేవరాయలు అనేవాళ్ళు చాలా ముఖ్యమైన వారండి. ఇతనే ఎక్కువ పరిపాలించడం జరిగింది. ఇక్కడ మనకి చూసుకుంటే ఎక్కువ పరిపాలన చేసింది రెండవ హరిహర రాయల కిందికి వస్తుంది. ఎందుకంటే డిఫరెన్స్ చూడండి, 21 ఇయర్స్ మొదటి హరిహర రాయలు చేస్తే మొదటి బుక్క రాయలు 20 ఇయర్స్ మాత్రమే చేశాడు. రెండవ హరిహర రాయలు చూసినట్టయితే 27 ఇయర్స్ అండి. ఓకే, రెండవ దేవరాయలు 20 ఇయర్స్. సో హయ్యెస్ట్ ఎవరు మనకి రెండవ హరిహర రాయలు ఎక్కువ కాలం పరిపాలించారు. సాలువ నరసింహరాయలు నెక్స్ట్ ఎవరు 6 ఇయర్స్ దాకా పరిపాలించడం జరిగింది. శ్రీకృష్ణ దేవరాయలు చూసినట్టయితే 20 ఇయర్స్ అండి. ఓకే, అచ్యుతరాయలు అయితే 13 ఏళ్ళు ఇక్కడ పరిపాలన చేయడం అనేది జరిగింది. ఆలయ రామరాజులు చూసినట్టయితే 22 ఏళ్ళు పరిపాలన చేశారు. రెండవ వెంకటపతి రాయలు 29 ఏళ్ళు పరిపాలన చేయడం అనేది జరిగింది. ఇది మనకు సంబంధించి ఇది మొత్తంగా ఎవరండి, రెండవ హరిహర రాయలు ఎక్కువ పరిపాలన చేశాడు సంగమ వంశానికి సంబంధించి. ఒక్కొక్క వంశం గురించి చూద్దాము. సంగమ రాజవంశము. సంగమ రాజవంశంలో గొప్ప పాలకుడు ఎవరంటే రెండవ దేవరాయలు. రాస్తున్నారు కదా, రెండవ దేవరాయలు. అతను గొప్ప పాలకుడుగా చెప్పవచ్చు. సమర్థవంతమైన పాలకుడు, యోధుడు, పండితుడు. ఆయననే ఏమంటామంటే ప్రౌఢ దేవరాయలు అని కూడా పిలుస్తామండి. సంగమ రాజవంశం యొక్క పాలకులు అందరిలో ఈయన చాలా గొప్పవాడు. కళింగ సైన్యాన్ని ఓడించాడు ఈయన. కళింగ సైన్యాన్ని ఓడించిన రాజు ఎవరు అంటే రెండవ దేవరాయలు. అతను కొండవీడును స్వాధీనం చేసుకొని రాజమండ్రి వరకు తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాడు. కానీ ఇతని బహుమనీ సుల్తాన్ అహ్మద్ షా చేత ఓడింపబడ్డాడు. నెక్స్ట్ బహుమనీ వాళ్ళు ఉన్నారు కదా, సమకాలీనంగా ఉన్నారు కదా, బహుమనీ సామ్రాజ్యం వారు తరచూ వీళ్ళ మీద యుద్ధాలకు వస్తూనే ఉండేవాళ్ళండి. అతడు ఏ రాజు చేత ఓడిపోయారంటే బహుమనీ సుల్తాన్ అహ్మద్ షా చేత ఓడిపోవడం అనేది జరిగింది. ఆయన మరణం తర్వాత ఈ సంగమ రాజవంశంలో లాస్ట్ ఎవరంటే మనకి ఇంకా ఈయన చనిపోవడంతో ఈయన మనకు ఓడించబడడం, ఈయన బలహీనం అయిపోవడంతో మనకు నెక్స్ట్ సాలువ రాజవంశం అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మనకు చూసినట్టయితే సంగమ రాజవంశం యొక్క ఇతర పాలకులు ఎవరంటే విరూపాక్ష, దేవరాయ, రామచంద్ర రాయ, మల్లికార్జున రాయలు ఇంకా ఇతర పాలకులుగా చెప్పుకోవచ్చండి. ఇదైతే మనకు బహుమనీ సుల్తాన్ అహ్మద్ షా చేత ఓడింపబడ్డాడు అని చెప్పి మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ రెండవ దేవరాయలు. ఓకే, నెక్స్ట్ సాలువ రాజవంశం అండి. సంగమ రాజవంశం తర్వాత రెండవ రాజవంశం ఏదంటే సాలువ రాజవంశం. సాలువ నరసింహరాయల చేత స్థాపించడం అనేది జరిగింది ఈ రాజవంశం. అతని తర్వాత ఇమ్మడి నరసింహరాయలు రాజపాలన చేశాడు. ఏం చెప్పుకోదగినటువంటి ఏం ఇంపార్టెంట్ అయితే ఏం లేదు ఇక్కడ ఈ వంశానికి సంబంధించి. నెక్స్ట్ తులవ రాజవంశం అండి. ఈ శ్రీకృష్ణ దేవరాయలు ఎవరైతే ఉన్నారో తులవ రాజవంశానికి చెందిన వాళ్ళే మోస్ట్ ఇంపార్టెంట్. తులవ రాజవంశం విజయనగర సామ్రాజ్యంలో 3వ వంశంగా చెప్పుకోవచ్చు. దీని పాలకులు ఎవరంటే వీర నరసింహరాయలు, శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుత దేవరాయలు మరియు సదాశివరాయలు వీరి పాలనగా చెప్పుకోవచ్చు. ఈ రాజ్యానికి సంబంధించి ఈ రాజవంశానికి సంబంధించి ఆల్రెడీ ఇక్కడ చెప్పుకున్నాం కదా, మెయిన్ ఇద్దరు చెప్పుకున్నాం. ఇంకా ఎక్స్ట్రా మనకి వీర నరసింహరాయలు, సదాశివరాయలు ఎక్స్ట్రా ఇక్కడ మనకి. శ్రీకృష్ణ దేవరాయలు విజయనగరాన్ని పాలించిన పాలకుల్లో చాలా శక్తివంతమైన పాలకుడుగా చెప్పచ్చండి. ఇక్కడ మనకు పిక్చర్ కూడా ఇచ్చారు. ఈ శ్రీకృష్ణ దేవరాయల యొక్క పరిపాలనా కాలం 1509 నుంచి 1529 వరకు చెప్పుకోవచ్చు. 20 సంవత్సరాలు అని చెప్పచ్చు. ఓకే, తులవ వంశ స్థాపకుడు ఎవరంటే వీర నరసింహరాయలు. విజయనగర పాలకులలో గొప్పవాడు ఎవరంటే శ్రీకృష్ణ దేవరాయలు, తులవ వంశానికి చెందినవారు. ఇతని గురించి మనం ఇక్కడ చూసుకుంటాము. ఇతను బాగా సమర్థవంతమైన పాలకుడు అండి. గొప్ప సైనిక సామర్థ్యాన్ని కలిగి ఉండేవాడు. ఇతను విదేశీ వాణిజ్యం యొక్క ప్రాధాన్యతను అర్థం చేసుకొని ఓడల ద్వారా వ్యాపారాన్ని బాగా డెవలప్ చేశాడు శ్రీకృష్ణ దేవరాయలు. అతని మొదటి పని విజయనగరంపై దండెత్తే బహమనీ దళాలను నిరోధించడము. ఆ బహమనీ సామ్రాజ్యాలు అప్పుడు ఎలా ఉందంటే వీళ్ళకి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి కదా, ఈయన మెయిన్ ఏం పెట్టుకున్నాడంటే బహమనీ దళాన్ని నిరోధిస్తూ ఉండాలని చెప్పి ఈయన మొదట పనిగా పెట్టుకోవడం అనేది జరిగింది. ఇతని కాలం నాటికి బహమనీ రాజ్య స్థానంలో దక్కన్ సుల్తాన్ల పాలన అనేది ప్రారంభమవడం జరిగింది. బహమనీ సుల్తాన్లకు బదులు దక్కన్ సుల్తాన్ల పాలన అనేది ప్రారంభమైంది. దివానీ యుద్ధంలో ముస్లిం సైన్యాలు శ్రీకృష్ణ దేవరాయల చేత నిర్ణయాత్మకంగా ఓడించబడ్డారనే దివానీ యుద్ధంలో ఈ ముస్లిం వాళ్ళు ఏమైందంటే ఓడించడం అనేది జరిగింది. ముస్లిం సైన్యాల్ని ఓడించడం అనేది జరిగింది శ్రీకృష్ణ దేవరాయలు. ఆ తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు రాయచూర్ దోఆబ్పై దాడి చేయడం అనేది జరిగింది. దీని ఫలితంగానే బీజాపూర్ సుల్తాన్
అయినటువంటి ఇస్మాయిల్ ఆదిల్ షాతో ఘర్షణ అనేది జరిగిందండి. అప్పుడు మనకి బీజాపూర్ సుల్తాన్గా ఎవరున్నారు? ఇస్మాయిల్ ఆదిల్ షా ఉన్నాడు. ఇలా మనకి జరగడం అనేది జరిగింది, వీరిద్దరి మధ్య ఘర్షణ. ఈ యుద్ధంలో శ్రీకృష్ణదేవరాయలు అతన్ని ఓడించేసి 1520లో రాయచూర్ నగరాన్ని స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది. ఎవరిని? ఇస్మాయిల్ ఆదిల్ షాని ఓడించేసి. అతని గొప్ప తెలివైన మంత్రిగా ఎవరు ఉన్నారంటే తిమ్మరసు ఉండేవాడండి. ఇతను శ్రీకృష్ణదేవరాయలకు తమ పరిపాలన సహాయకుడిగా మార్గదర్శకుడిగా ఉండేవాడు. ఈ తిమ్మరసు అంతా మెయిన్ మనకు ఒక రైట్ హ్యాండ్లా ఉండేవాడని చెప్పచ్చు. ఈ శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీసు మరియు అరబ్ వ్యాపారులతో స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు నెలకొల్పుకున్నాడు. ఈయన వైష్ణుడు అయినప్పటికీ అన్ని మతాలని గౌరవించేవాడంట. సాహిత్యం, కళలను కూడా గొప్పగా పోషించడం జరిగింది. ఆంధ్ర భోజుడు అని కూడా పిలవడం అనేది జరుగుతుంది శ్రీకృష్ణదేవరాయల్ని. దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికింది ఎవరంటే ఈ అష్టదిగ్గజాలు అని పిలువబడేటువంటి 8 మంది ప్రముఖ పండితులు అతని ఆస్థానంలోనే ఉండేవాడు. ఇక్కడ మనకి అందులో బాగా ప్రసిద్ధి ఎవరంటే అల్లసాని పెద్దన గారు. ఇక్కడ మనకి ఆంధ్ర కవితా పితామహుడు అని కూడా పిలుస్తాము. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలో ఉండేది ఎవరండి? అష్టదిగ్గజాలు. మరియు మనకి నవరత్నాలు కూడా చూసుకున్నాం. ముందు ఏ లెసన్లో చూసుకున్నామండి? మనకు 6th క్లాస్లో చూసుకున్నట్టయితే చంద్రగుప్తుడు, గుప్తుల కాలంలో చంద్రగుప్తుడు, అది కూడా ఏ చంద్రగుప్తుడు? 2వ చంద్రగుప్తుడి కాలంలో ఆయన ఆస్థానంలో నవరత్నాలను మనం చూసుకున్నాము. నవరత్నాలు అష్టదిగ్గజాలు ఎవరి ఆస్థానంలో ఉండేవాళ్ళు? శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో. 2వ చంద్రగుప్తుడి ఆస్థానంలో నవరత్నాలు ఉండేవాళ్ళు. అష్టదిగ్గజాలు అయితే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండేవాళ్ళు. ఇక్కడ అల్లసాని పెద్దన గొప్పవాడు, ఆంధ్ర కవిత పితామహుడు అని కూడా పిలుస్తాము. ఇతను మనకు మను చరిత్ర రాశాడు, హరికథా సారం కూడా రాయడం అనేది జరిగింది. పింగళి సూరన, దూర్జటి, తెనాల రామకృష్ణుడు వీళ్ళు కూడా మనకు వాళ్ళల్లో ఒకరిగా చెప్పచ్చు. అంటే అష్టదిగ్గజాల్లో ఒకరు. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి అండి. తెలుగులో కూడా మనకు ఆయన అముక్త మాలలా రాయడం అనేది జరిగింది. సంస్కృతంలో అయితే జాంబవతి కళ్యాణం రాయడం అనేది జరిగింది. ఉషా పరిణయము ఈయన ముఖ్యమైనటువంటి రచనలు ఇవన్నీ మనకు. ఓకే, ఇదైతే తెలుగులో, ఇదైతే సంస్కృతిలో రాయడం అనేది జరిగింది వీటిల్ని. నెక్స్ట్ అతను దక్షిణ భారతదేశంలోని చాలా దేవాలయాలను పునరుద్ధరించడం జరిగింది. విజయనగరంలో విఠలస్వామి, హజారా రామస్వామి ఆలయాలను కూడా నిర్మించాడు. మోస్ట్ ఇంపార్టెంట్, విజయనగరంలో విఠలస్వామి, హజారా న్యాయస్వామి దేవాలయాలు నిర్మించింది ఎవరు అంటే శ్రీకృష్ణదేవరాయలు. మనకు పైన ఇంకా అచ్యుతరాయలు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ నేమ్స్ కూడా ఇస్తారు కన్ఫ్యూజ్ చేయడానికి. సో నెక్స్ట్ చూసినట్టయితే అతను తన తల్లి నాగలాంబకు జ్ఞాపకార్థంగా నాగలాపురం అనే కొత్త నగరాన్ని కూడా నిర్మించాడు. అంటే వాళ్ళ తల్లి పేరు మీద నగరం పేరు కూడా పెట్టుకొని నగరాన్ని నిర్మించడం అనేది జరిగింది. ఈ అష్టదిగ్గజాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి చూద్దాము. ఫస్ట్ మెయిన్ ప్రసిద్ధి ఎవరంటే అల్లసాని పెద్దన. ఈయన మరుచరిత్ర, హరికథా సారాన్ని రాయడం జరిగింది. నంది తిమ్మన పారిజాతాపహరణం రాశారు. మాదయ్య గారి మల్లన రాజశేఖర చరితం రాశారు. దూర్జుటి శ్రీకాళహస్తీశ్వర మహత్యం రాశారు. ఇది కూడా మనకు శ్రీకాళహస్తీశ్వర శతకం కూడా రాసింది దూర్జుటి. సో ఇంపార్టెంట్. అయ్యలరాజు రామభద్రుడు సకల నీతిసార సంగ్రహం రాశారు. పింగళి సూరన రాఘవ పాండవీయం, రామరాజ భూషణుడు వసు చరిత్రను రాయడం అనేది జరిగింది. తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహత్యాన్ని రాశాడు. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ అరవీటి వంశము. అరవీటి వంశం మనకి ఇక్కడ అరవీటి వంశం యొక్క రాజధాని ఏం చేసుకొని ఉన్నారంటే పెనుగొండని రాజధానిగా చేసుకొని ఉన్నారు. విజయనగర సామ్రాజ్యం యొక్క 4వ వంశం అండి. ఇది చివరి రాజవంశం అని కూడా చెప్పచ్చు అరవీటి వంశం. దీంతో ఇక్కడ మనకి ఈ సామ్రాజ్యం ముగిసిపోతుంది. తల్లికోట యుద్ధం తర్వాత విజయనగర సామ్రాజ్యం క్షీణించి బీజాపూర్లోని ముస్లిం రాజ్యాలు ముఖ్యమైనవిగా మారడం అనేది జరిగింది. తల్లికోట యుద్ధము. ఏ యుద్ధం వల్ల విజయనగర సామ్రాజ్యం అంతమైంది అంటే తల్లికోట యుద్ధం అండి. దీన్నే మనము రాక్షస తంగడి యుద్ధం అని కూడా పిలవడం అనేది జరుగుతుంది. ఇయర్ కూడా మనకు చూసినట్టయితే ఇక్కడ ఇచ్చారు, మనకి ఇయర్ కూడా ఇచ్చుకోవడం అనేది జరిగిందండి. ఇయర్ మనకు చూసినట్టయితే 1565 1565లో ఈ తల్లికోట యుద్ధం ద్వారా ఇక్కడ మనకి విజయనగర సామ్రాజ్యం మొత్తం అంతమైపోవడం జరిగింది. విజయనగర రాజులకు సమకాలీన మహమ్మదీయ రాజులకు యుద్ధాలు ఎందుకు జరిగాయి అని అడుగుతున్నారు ఇక్కడ. నెక్స్ట్ తల్లికోట యుద్ధ ఫలితాలు చూసినట్టయితే మనకు ముందు వస్తుందండి. ఓకే, చాలా ఘోరమైనటువంటి యుద్ధంగా చెప్పచ్చు. చాలా నష్టం అనేది జరుగుతుంది అసలు మనకి. అందుకే దాన్ని రాక్షస తంగడి యుద్ధం అని చెప్పి అనడం అయితే జరుగుతుంది. ఈ విజయనగర సామ్రాజ్యంలో పరిపాలన ఏ విధంగా ఉండేది అంటే రాజ్యాధికారం అనేది సాధారణంగా వంశపారంపర్యం పైన ఆధారపడి ఉండేదండి.
పరిపాలనా వ్యవస్థ ఇక్కడ చూసుకుంటే చాలా చక్కగా ఉండేదని చెప్పొచ్చు. కార్యనిర్వాహక, న్యాయ మరియు శాసన విషయాల్లో రాజు సంపూర్ణ అధికారాన్ని కలిగి ఉండేవాడు. నెక్స్ట్ మనకి చూసినట్టయితే రాజు తన రోజువారీ పరిపాలనలో మంత్రి మండలి అనేది సహాయపడేదంట. మంత్రి మండలి ఏర్పాటు చేసుకొని అక్కడ మనకు వాళ్ళ సలహాలతో ఇదంతా మనకు తీర్పు అనేది ఇచ్చుకుంటూ ఉండేవాళ్ళు. ఈ సామ్రాజ్యాన్ని మండలాలు, నాడులు, స్థలాలు, గ్రామాలుగా విభజించారు. మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ కాకతీయుల్లో చూసినట్టయితే 3 అండి. ఏంటివి? గ్రామాలు, 10 నుంచి 60 గ్రామాలు కలిసి స్థలాల యొక్క సమూహాలనే నాడులు అని చెప్పి పిలిచేవాళ్ళు కాకతీయుల కాలంలో. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మండలాలు అనేటివి ఎగస్ట్రా చేయడం జరిగింది. మండలాలు, నాడులు, స్థలాలు, గ్రామాలుగా విభజించారు. అదే మనకు ఢిల్లీ సుల్తాన్స్ చూసుకుంటే ఇక్తాలు, షీకులు, పరిగణాలు, గ్రామాలు, ఓకే, ఈ పేర్లతో ఇక్కడ మనకి వీళ్ళని ఇక్తాలను పరిపాలించే వాళ్ళని ఏమన్నాం? ఇక్తాదారులు అన్నాం, లేదా ముక్తీలు అని అన్నాం. కాకతీయుల్లో చూసినట్టయితే ఈ వీటిల్ని మనకు పన్నులు వసూలు చేసేది, సాన్యాయనంత రాజుకు అందించేది ఎవరు? నాయంకరులు కాకతీయుల్లో అయితే. ఓకే, దాంట్లో అయితే ఇక్తాలు, ఇక్కడ కాకతీయుల్లో అయితే న్యాయంకరులు. అదేవిధంగా ఈ విజయనగర సామ్రాజ్యంలో కూడా మనకు ఆ పోస్టుకు తగ్గట్టుగా ఉండడం అయితే జరుగుతుంది. అది ఎవరంటే మండలాలు ఉన్నారు కదా, మండలాలంతా మెయింటైన్ చేసేది ఎవరంటే మండలేశ్వరుడు లేదా నాయక. ఇతనే మనకు ఈ పన్నులు వసూలు చేయడము, రాజుకు అన్ని అందించడము, భూస్వాముల నుంచి పన్నులు వసూలు చేయడము, వివిధ వృత్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి పన్నులు పొందుతూ ఉండడం లాంటివన్నీ ఈయన చూసుకుంటూ ఉండేవారు. మండల పాలకుడిని మండలేశ్వరుడు అంటారు లేదా నాయక్ అని అంటారు. ఇక్కడ కాకతీయుల కాలంలో నాయంకరులు అనేటువంటి పోస్టుకి తగిన విధంగా ఏది అంటే ఉండేది మనకు మండలేశ్వరుడు లేదా నాయక్. విజయనగర పాలకుల పరిపాలనలో స్థానిక అధికారులకు ఎక్కువ అధికారం అనేది ఇవ్వడం అనేది జరిగిందండి. భూ ఆదాయంతో పాటు సామంతులు మరియు భూస్వాముల నుంచి పన్నులు వసూలు చేయడము, బహుమతులు వసూలు చేయడము, ఓడరేవుల్లో ఎగుమతి దిగుమతి సుంకాలు అనేటివి వసూలు చేయడము, ఈ పన్నులు కూడా ఓకే, వివిధ వృత్తులపైన వేసే పన్నులన్నీ వసూలు చేసే అధికారం వీళ్ళకి ఇచ్చేవాడు. నెక్స్ట్ సాధారణ ఉత్పత్తిలో 6వ వంతు భూమి శిస్తుగా నిర్ణయించడం అనేది జరిగింది. దీన్నే మనం ఏమన్నామండి? బాగా అని అన్నాం. ఓకే, ఇచ్చిన పంట పండిన దాంట్లో గృహపతులు పంట ఏదైతే ఉంటుందో దాంట్లో 1/6వ వంతు రాజుకు సమర్పించడం జరుగుతుంది. దాన్నే మనం బాగా అని అంటాం. ఈ 6th క్లాస్లో చూసుకున్నాము. ప్రభుత్వ వ్యయంలో రాజు వ్యక్తిగత ఖర్చులు, అతను ఇచ్చిన విరాళాలు, సైనిక ఖర్చులు ఉండడం అనేది జరుగుతుంది. సైన్యంలో అశ్విక దళము, పదాతి దళము, ఫిరంగులు మరియు ఏనుగులు అనేటివి ఉండేటివి. మేలుజాతి గుర్రాలని ఒక పక్క దేశాల నుంచి వీళ్ళు తెప్పించుకుంటూ ఉండేవాళ్ళు. సైన్యంలో మనకు చూసినట్టయితే సైన్యంలో కూడా ఉన్నత స్థాయి అధికారులు ఉండేవారు. వాళ్ళని ఏమని పిలిచేవాళ్ళు అంటే నాయకులు లేదా పాలీగారులు అని పిలిచేవాళ్ళు. అంటే సైన్యంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి అధికారులని నాయకులు లేదా పాలీగారులు అని పిలిచేవాళ్ళు. వీళ్ళ సైన్యానికి సంబంధించండి, యుద్ధాలకు సంబంధించి వీళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఈ పన్నులు వసూలు అంతా చెప్పాను కదా ఇంతకుముందు, మండలేశ్వరుడు, నాయక్ అని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ మనకి వారి సేవలకు బదులుగా వారికి భూమి మంజూరు చేయబడుతుంది. వీళ్ళు బాగా చేశారంటే కనుక వీళ్ళకి జీతంగా ఏమి ఇచ్చేవాళ్ళంటే వీళ్ళకు భూమిని మంజూరు చేయడం అనేది జరుగుతుంది. ఈ భూములను అమరం అని పిలిచేవాళ్ళండి. ఓకే, మెయిన్ ఇంపార్టెంట్. నాయకులు ఎవరైతే ఉంటారో, పాలీగారులు ఎవరైతే ఉంటారో వీరి సేవలకు బదులుగా వారికి భూమి మంజూరు చేయబడుతుందండి. ఆ భూములను ఏమంటారంటే అమరం అని పిలుస్తూ ఉంటారు. సైనికులకు జీతాలు సాధారణంగా నగదు రూపంలో చెల్లిస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, అమర నాయకులు. ఆ భూమిని ఏమన్నాం? నాయకులకు ఇచ్చేటువంటి భూమిని అమరం అన్నాం. ఇక్కడ అమర నాయకులు ఎవరంటే ఈ కోటలను, విజయ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఆ కోటల్ని, సాయుధ దళాలని నియంత్రించడానికి ఒక సైనిక అధికారిని నియమించి ఉంటాడు. ఆయన్నే మనము అమర నాయకులు అని అంటాము. వీరు తరచూ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సంచరిస్తూ అనేక సందర్భాల్లో రైతులు స్థిరపడడానికి కావాల్సినటువంటి సారవంతమైన భూమి కోసం రైతులతో కలిసి వీళ్ళు అన్వేషిస్తూ ఉంటారు. వీరిని నాయక అని పిలుస్తూ ఉంటారండి. విజయనగర సామ్రాజ్యంలో ఆవర నాయక వ్యవస్థ అనేది ప్రధానమైనటువంటి నూతన రాజకీయ వ్యవస్థగా చెప్పచ్చు. అమర నాయకులు సైనిక కమాండర్లుగా ఉంటారు. వీరు పాలించడానికి రాజుచే కొంత భూభాగం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఆ భూభాగానికి సంబంధించినంత వీళ్ళు చూసుకుంటూ ఉంటారండి అమర నాయకులు. ఓకే, ఇతన్నే మనము నాయక అని కూడా పిలుస్తాము. నాయక్ వేరు, నాయక వేరు. నాయక్ అంటే ఏంటి? నాయక్ మండలేశ్వరుని అంటమైతే జరుగుతుంది. నాయక ఓకే,
వీరని అంటామండి. ఓకే, ఇక్కడ మనకి అమరనాయకుల్ని. నెక్స్ట్, ఏనుగులు నెమ్మదిగా నడిచే జంతువులు అయినప్పటికీ యుద్ధ సమయాల్లో చాలా శక్తివంతంగా దాడి చేస్తాయి. యుద్ధ సమయంలో జంతువులు అనేవి కీలకంగా వీళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటారు. గుర్రాలు, గాడిదలు, ఒంటెలను అయితే పురుషులకు ఆహారం, నీళ్లు, మందుగుండ్లు సామాగ్రి, వైద్య సామాగ్రి అందించడంలో యూజ్ చేసుకుంటే, కుక్కలు, పావురాలను అయితే సందేశాలు ఇవ్వడంలో యూజ్ చేసుకుంటూ ఉంటారు. విషవాయువుల్ని గుర్తించడానికి పక్షులను యూజ్ చేసుకుంటారు. పిల్లులకు, కుక్కలకు కందకాల్లోని ఎలుకల వేటను ఉపయోగపడేటువంటి శిక్షణ ఇచ్చేవారు. పిల్లులకు, కుక్కలకు కందకాల్లో ఉన్నటువంటి ఎలుకలు ఏ విధంగా వేటాడాలి అనేటువంటి శిక్షణ అనేది ఇచ్చేవారంట పిల్లులకు, కుక్కలకి. నెక్స్ట్, వీళ్ళకి ఉన్నటువంటి విజయనగర సామ్రాజ్యంలో ఉన్నటువంటి సామాజిక జీవన విధానం ఏ విధంగా ఉండేది అంటే వ్యవస్థీకృతంగా ఉండేదండి సమాజం అనేది. ఓకే, సమాజం అనేది సిస్టమైజ్డ్గా ఉండేది. విజయనగరంలో భవనాల నిర్మాణం అనేది వైభవోపేతంగాను మరియు విలాసవంతంగాను ఉన్నట్లు విదేశీ ప్రయాణికులు వాళ్ళ రచనల్లో కూడా తెలపడం అనేది జరిగిందంట. ఇక్కడ మనకు విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చూసుకుందాం, నెక్స్ట్ కూడా వస్తుంది ఆ విషయం అనేది. ఓకే, దుస్తులను ప్రధానంగా చూసుకుంటే సిల్క్ మరియు కాటన్ వస్త్రాలు ఎక్కువగా ఉపయోగించే వాళ్ళండి విజయనగర సామ్రాజ్య ప్రజలు. పరిమళ ద్రవ్యాలు, పువ్వులు, ఆభరణాలు ప్రజలు ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు. నృత్యము, సంగీతము, మల్ల యుద్ధాలు, జూదము, కోడి పందాలు వంటివి కూడా వీళ్ళు వినోదాలు ఆడుతూ ఉండేవాళ్ళు. మహిళలు విజయనగర సామ్రాజ్యంలో ఉన్నత స్థానాన్ని పొందడమే కాకుండా రాజకీయ, సామాజిక, సాహితీ కార్యక్రమాల్లో కూడా వీళ్ళు పాల్గొనడానికి అనుమతి ఉండేదండి. విద్యావంతులే కాకుండా కుస్తీ, సంగీతం, లలిత కళల్లో కూడా శిక్షణ పొందారు. ఓకే, అంటే మహిళలు కూడా. కుమార కంపన భార్య అయినటువంటి గంగాదేవి ఎవరైతే ఉన్నారో మధురా విజయం అనేటువంటి ప్రసిద్ధమైనటువంటి రచన చేసింది. మధురా విజయం రచించింది ఎవరు అంటారు? గంగాదేవి. ఈయన కుమార కంపన గారి యొక్క భార్య. ఓకే, తాళపాక తిమ్మక మరియు ఆతుకూరి మొల్ల ఈ కాలానికి చెందిన తెలుగు ప్రసిద్ధ కవయిత్రులుగానే చెప్పచ్చు. మొల్ల రామాయణం రాశారు కదా ఆతుకూరి మొల్ల గారు. సో ఈ తాళపాక తిమ్మక్క గారు అయితేనేమి, ఆతుకూరి మొల్ల గారు అయితేనేమి, వీళ్ళు ఏ సామ్రాజ్యానికి చెందినవారు అని అడుగుతారు. విజయనగర సామ్రాజ్యము. న్యూనిజ్ ప్రకారము రాజభవనాల్లో పెద్ద సంఖ్యలో మహిళలు నృత్యకారులుగా ఉండేవాళ్ళంట. కొంతమంది గృహానికి సేవలు చేసే గృహ సేవకులుగా ఉండేవాళ్ళంట. కొంతమంది పల్లకి మోసేవారుగా కూడా ఉండేవాళ్ళంట. ప్లస్ ఇక్కడ మనం చూసినట్టయితే ఏకపత్ని వ్రతం అనేది సాధారణంగా అమల్లో ఉండేది. అంటే ఒక భార్యనే కలిగి ఉండడము సాధారణ ప్రజలు. రాజు కుటుంబాల్లో అయితే బహుభార్యత్వం అనేది ఉండేదంట. వితంతువులు అనేవాళ్ళు తిరిగి మళ్ళా వివాహం చేసుకునే అధికారం కూడా అప్పట్లో అమల్లో ఉండేది. ఆర్థిక పరిస్థితులు చూద్దాం. ఇక్కడ మనకి విదేశీ ప్రయాణికుల కథనాల ప్రకారం చూసినట్టయితే విజయనగర సామ్రాజ్యం ప్రపంచంలోనే అత్యంత సంపన్న ప్రాంతాల్లో ఒకటిగా చెప్పచ్చంట. వ్యవసాయం ప్రజల ప్రధాన వృత్తిగా కొనసాగుతూ ఉండేదండి. నీటిపారుదల సౌకర్యాలు కూడా చాలా మెరుగుపరిచాయి. ప్లస్ వీళ్ళు మనకి చెరువులు కూడా తవ్విస్తూ ఉండేవాళ్ళు. తుంగభద్ర నది వంటి వాటిపైన ఆనకట్టలు అనేటివి నిర్మించారు. అనేక పరిశ్రమలు కూడా నిర్మించారు. లోహ కార్మికులు మరియు ఇతర హస్తకళాకారుకులు కూడా అభివృద్ధి చెందారు. కర్నూలు మరియు అనంతపూర్ జిల్లాలో వజ్రాల గనులు అనేటివి ఉన్నాయండి. కర్నూలు మరియు అనంతపూర్ జిల్లాలో మోస్ట్ ఇంపార్టెంట్. విజయనగర సామ్రాజ్యం వాణిజ్యానికి గొప్ప కేంద్రంగా విలసిల్లడం అనేది జరిగింది. వరాహ అనేటువంటి ప్రధాన బంగారు నాణ్యం అనేది విజయనగర సామ్రాజ్యంలోనే మనం చూడవచ్చు. వరాహ అనే ప్రధాన బంగారు నాణ్యం ఏ కాలంలో మనకు తెలియచేస్తుంది అంటే విజయనగర సామ్రాజ్యంలో మనం ఉందని చెప్పుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ వరాహ. రాజ్యం లోపల తీర ప్రాంతాల ద్వారా సముద్రాలపై జరిగే వ్యాపారం వల్ల సామ్రాజ్యం అనేది బాగా సుసంపన్నంగా ఉండేదంట. మలబార్ తీరంలో అనేక నౌకాశ్రయాలు ఉండేటివి. ఏ తీరంలో? మలబార్. వాటిని ప్రధానమైనది ఏదంటే కన్ననూర్. ఈ మలబార్ తీరంలో ఉన్నటువంటి నౌకాశ్రయాల్లో ప్రధానమైనది ఏదంటే కన్ననూర్. పశ్చిమాన చూసినట్టయితే అరేబియా, పర్షియా, దక్షిణాఫ్రికా మరియు పోర్చుగల్, మరియు ఇక్కడ తూర్పును చూసినట్టయితే బర్మా, మలయా ద్వీపకల్పం మరియు చైనాతో వాణిజ్య సంబంధాలు అనేటివి వీళ్ళు బాగా వృద్ధి చేసుకున్నారు. ఇక పశ్చిమాన, తూర్పున ఈ ప్రాంతాలు చెప్పాం కదా, ఇక్కడ అరేబియా, పర్షియా, దక్షిణాఫ్రికా, పోర్చుగల్ అనేటివి పశ్చిమాన ఉన్నటువంటి వాటితో ఎక్కువగా వాణిజ్యం చేసుకున్నారు. తూర్పునైతే బర్మా, మలయా ద్వీపకల్పం నుంచి ఎక్కువగా వీళ్ళు వాళ్ళతో వాణిజ్యం చేసుకున్నారు. ఎగుమతి దిగుమతులు. చైనాతో కూడా వీళ్ళకి చైనా దేశంతో కూడా ఉండేది. పత్తి మరియు పట్టు
సుగంధ ద్రవ్యాలు, బియ్యము, ఇనుము, సురేకారం మరియు చక్కెర అనేటివి ఎగుమతులు అండి. ఓకే, అంటే వీళ్ళ దగ్గర ఉండేటివి పక్క వాళ్ళకు పంపించడము ఎగుమతి. దిగుమతి అంటే పక్క దేశాల నుంచి మనకు దించుకోవడము దిగుమతి. ఇలాంటివి ఏం చేసేవాళ్ళు, దిగుమతిలో గుర్రాలు దించుకునేవాళ్ళు, పక్క దేశం నుంచి ముత్యాలు, రాగి, పగడము, పాదరసము, చైనా పట్టు మరియు వెల్వెట్ వస్త్రాలను కూడా వీళ్ళు దిగుమతి చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఓడల నిర్మాణ కళ బాగా అభివృద్ధి చెందింది ఈ కాలంలో. నెక్స్ట్ ఇక్కడ కాలంలో సందర్శించినటువంటి విదేశీ యాత్రికుల జాబితా అనేది చూద్దాము. కాకతీయులకు సంబంధించి అయితే మార్కో పోలో ఇటలీకి సంబంధించిన ఆయన సందర్శించాడని చెప్పుకున్నాము. ప్లస్ ఇక్కడ చూసినట్టయితే చాలామంది ఉన్నారు చూడండి. ఇబన్ బటూటా మొరాకో యాత్రికుడు ఇబన్ బటూటా. ఓకే, హరిహర రాయలు, మొదటి హరిహర రాయలు ఎవరైతే ఉన్నారో ఆయన కాలంలో ఇబన్ బటూటా ఈయన సందర్శించడం అనేది జరిగింది. ఇబన్ బటూటా హరిహర రాయలు, మొదటి హరిహర రాయలు. నెక్స్ట్ నికోలో కాంటి ఇటాలియన్ యాత్రికుడు. ఈయన రెండవ దేవరాయలు కాలంలో ఈయన సందర్శించడం జరిగింది విజయనగర సామ్రాజ్యాన్ని. అబ్దుల్ రజాక్ రెండవ దేవరాయలు కాలంలోనే ఈయన అబ్దుల్ రజాక్ కూడా సందర్శించాడు. ఈయనైతే పర్షియన్ యాత్రికుడు అని చెప్పచ్చు. ఇబన్ బటూటా అయితే హరిహర రాయలు, మొదటి హరిహర రాయలు. నికోలో కాంటి, అబ్దుల్ రజాక్ అయితే రెండవ దేవరాయలు. నెక్స్ట్ శ్రీకృష్ణ దేవరాయలు చూసినట్టయితే డువార్టే బర్బోసా ఈయన పోర్చుగీస్ యాత్రికుడు. నెక్స్ట్ వచ్చింది కూడా పోర్చుగీస్ యాత్రికుడే, డొమింగో ఫేస్. ఈయన కూడా శ్రీకృష్ణ దేవరాయల కాలంలో సందర్శించాడు. డొమింగో ఫేస్ గురించి ఎక్కువగా అడుగుతుంటారండి. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఏ కాలం డొమింగో ఫేస్ అనే పోర్చుగీస్ యాత్రికుడు ఎవరి కాలంలో, ఏ విజయనగర సామ్రాజ్య రాజు కాలంలో సందర్శించాడు సామ్రాజ్యాన్ని అంటే శ్రీకృష్ణ దేవరాయలు. నెక్స్ట్ ఫెర్నాండో నూనిజ్ పోర్చుగీస్ యాత్రికుడు. ఈయన కూడా అచ్యుత దేవరాయల కాలంలో సందర్శించాడు. ఇవి మనకు ఈ 6 మోస్ట్ ఇంపార్టెంట్. ఇబన్ బటూటా, నికోలో కాంటి, అబ్దుల్ రజాక్ ఈయనైతే మొదటి హరిహర రాయలు, రెండవ దేవరాయలకు సంబంధించి వీళ్ళు. శ్రీకృష్ణ దేవరాయలకు సంబంధించి డువార్టే బర్బోసా, డొమింగో ఫేస్. నెక్స్ట్ ఫెర్నాండో న్యూనిజ్ అచ్యుత దేవరాయల కాలంలో మనకు చూడొచ్చు. ఈ న్యూనిజ్ సంబంధించి పైన చెప్పుకున్నాం స్టార్టింగ్లో న్యూనిజ్ ప్రకారం అని చెప్పి. ఈయన మనకి ఏం తెలియజేశాడంటే రాజ్యంలో ఎక్కువగా రాజభవనాల్లో ఎక్కువగా నృత్యకారులు, గృహ పనులు చేసేవాళ్ళు, ఓకే, నెక్స్ట్ పల్లకి మోసేవాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు అని చెప్పి తెలిపడం కూడా ఈయన జరిగింది. న్యూనిజ్ ప్రకారమే చెప్పడం జరిగింది. ఆయన రచనలో భాగంగా సందర్శించాడు కదా అప్పుడు. ఓకే, నెక్స్ట్ దీంట్లో మనకు సాంస్కృతిక సేవ చూసినట్టయితే విజయనగర పాలనలో ఆలయ నిర్మాణ కార్యక్రమాలు మరింతగా ఊపందుకున్నాయండి. ఎత్తైన గోపురాలు, ముఖద్వారాలు మరియు ఆలయ ప్రాంగణంలో చెక్కిన స్తంభాలతో కళ్యాణ మండప నిర్మాణాలు అనేటివి ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మనకు ఈ స్తంభాలపైన ఉన్నటువంటి శిల్పాలు విలక్షణమైన లక్షణాలతో చెక్కారండి. ఎగ్జాంపుల్ మనకు లేపాక్షిలో ఉన్నటువంటిది కూడా మనకు లేపాక్షి దేవాలయం కూడా విజయనగర సామ్రాజ్యంలో ముద్రించినటువంటి దేవాలయం, నిర్మించినటువంటి దేవాలయమే. ఈ స్తంభాలలో కనిపించే సాధారణ జంతువు ఏంటంటే గుర్రం అనేది కనిపిస్తూ ఉంటుంది సాధారణంగా. కొన్ని దేవాలయాల్లో పెద్ద మండపాలు కూడా ఉంటాయి. కొన్ని పెద్ద దేవాలయాల్లో 100 నుంచి 1000 స్తంభాలు కూడా ఉన్నాయంట. విజయనగరం యొక్క శిల్పకళా శైలిలోని అతి ముఖ్యమైన దేవాలయాలు ఏవి? విజయనగరంలోను హంపి శిథిలాలలోనూ కనబడడం అనేది జరుగుతుంది. ఇంకెట్లా రాజధాని హంపిగా చేసుకున్నారు కాబట్టి సో హంపిలో కూడా ఎక్కువగా నిర్మించారు వాళ్ళు. విజయనగరము హంపిలలో ఎక్కువగా ఈ విజయనగరం యొక్క శైలి అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ విఠలస్వామి దేవాలయము, హజారా రామాలయము దేవాలయము ఈ శైలికి చెందినటివి, విజయనగర శైలికి చెందినటివి. విఠలస్వామి దేవాలయం మరియు హజారా రామాలయ దేవాలయము కింది కింది ఏ సామ్రాజ్యం యొక్క శిల్పకళకు చెందినది అని అడుగుతారు. విజయనగర సామ్రాజ్యము. కాంచీపురంలోని వరదరాజ దేవాలయం కూడా మనకు దీనికి సంబంధించిందే. ఏకాంబరనాథ దేవాలయము విజయనగర రాజుల నిర్మాణ శైలి గొప్పతనాన్ని ఉదాహరణగా నిలుస్తాయి. కాంచీపురంలో ఉన్నటువంటి వరదరాజ దేవాలయము మరియు ఏకాంబర స్వామి దేవాలయం అండి. ఓకే, ఇక్కడ మనం చూసినట్టయితే విజయనగరం సామ్రాజ్యుల యొక్క శిల్పకళ మనకి ఈ విధంగా ఉంటుందండి. చూడండి ఇక్కడ మనకి. ఓకే, నెక్స్ట్
తిరుపతిలో శ్రీకృష్ణదేవరాయలు మరియు అతని రాణుల యొక్క లోహ చిత్రాలు లోహాల పనితనానికి ఉదాహరణలుగా చెప్పచ్చు. మనకు తిరుపతిలో ఉంది కదా శ్రీహరికోట, మనకు మెయిన్ అదండి. శ్రీకృష్ణదేవరాయలు ఏం చేస్తారంటే అముక్త మాల్యద అనేది అక్కడ కొంత భాగం అనేది అక్కడ రాయడం అనేది జరిగింది అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. విజయనగర పాలకులు సంగీతం, నృత్యాన్ని ఆదరించడం జరిగింది. సంస్కృతం, తెలుగు, కన్నడ, తమిళం వంటి వివిధ భాషలు ఆ ప్రాంతాల్లో బాగా డెవలప్ అయ్యాయి. సంస్కృతం మరియు తెలుగు సాహిత్యాల్లో గొప్ప అభివృద్ధి అనేది ఇక్కడ మనకు చూడవచ్చు ఈ కాలంలోనే. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా సంస్కృతం మరియు తెలుగు భాషల్లో పండితులు. అందుకే దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికింది కూడా ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు అని చెప్పి మనం చెప్పుకున్నాం స్టార్టింగ్లోనే. నెక్స్ట్ మనము కళలు, సంగీతం చూద్దాము. కర్ణాటక సంగీత సాంప్రదాయం అభివృద్ధి చెందింది. ఈ కాలంలో సంపించేది ఏంటంటే మనకు కర్ణాటక సంగీత సాంప్రదాయం అనేది కనిపిస్తుంది ఈ విజయనగర సామ్రాజ్యంలో. విద్యారణ్యస్వామి సంగీత సర్వస్వం అనే గ్రంథాన్ని రాశాడు. విద్యారణ్యస్వామి సంగీత సర్వస్వం. ప్రౌఢ దేవరాయలైతే మహానాటక సుధానిధి అనే రచన కూడా సంగీతానికి చెందినది కూడా చెప్పచ్చు. ఇదని రచించింది ప్రౌఢ దేవరాయలు అంటే ఎవరండి? రెండవ దేవరాయలనే ప్రౌఢ దేవరాయలు అని చెప్పి పిలుస్తాము. కర్ణాటక సంగీత త్రయం దీక్షితార్, శ్యామశాస్త్రి మరియు త్యాగరాజస్వామి తంజూరు ఆస్థానానికి చెందిన వాళ్ళు కర్ణాటక సంగీత త్రయులు అని చెప్పి వీళ్ళని అంటాము. మనకున్నారు కదా ఎర్రనతిక్కన వీళ్ళు. సో ఆ విధంగా దీక్షితార్, శ్యామశాస్త్రి, త్యాగరాజస్వామి ఓకే కర్ణాటక సంగీత త్రయులు అని అంటామండి. తంజావూరు ఆస్థానానికి చెందిన వాళ్ళు వీళ్ళు. ఇక్కడ నృత్య రూపం చూసినట్టయితే అత్యంత ప్రజాదరణ పొందినటువంటి నృత్య రూపం ఏంటి? భరతనాట్యము. భరతముని చేత పరిచయం చేయడం అనేది జరిగింది భరతనాట్యం గురించి వివరణాత్మక సమాచారం కలిగి ఉన్న నాట్య పుస్తకాన్ని భరతముని రాయడం అనేది జరిగిందండి. సిద్ధేంద్ర యోగి ప్రవేశపెట్టింది ఏంటి? కూచిపూడి. ఇతర ప్రసిద్ధ నృత్య రూపాలు కూడా మనకు బాగా ఫేమస్. కాకతీయుల యొక్క నృత్య రూపమైనటువంటి పేరిణి నాట్యం కూడా ప్రాచుర్యం అనేది పొందింది. ఇక్కడ కాకతీయుల కాలంలో నృత్య రూపం ఏది ఫేమస్? పేరిణి నాట్యము. సో ఇది కూడా మనకి ఇక్కడ బాగా ప్రాచుర్యం పొందింది ఈ విజయనగర సామ్రాజ్యంలో. భాగవతం నుంచి ప్రత్యేకంగా ఉద్భవించిన ఇతివృత్తాలతో ఒకటి మంచిది ఏది ఇంపార్టెంట్ ఏంటంటే యక్షగానం అనే నృత్య రూపకం కూడా ఇక్కడ మనకు బాగా ప్రదర్శిస్తూ ఉండేవాళ్ళు విరివిగా. నెక్స్ట్ విజయనగర సామ్రాజ్యం యొక్క క్షీణత ఎలా క్షీణించిపోయింది? శ్రీకృష్ణదేవుల యొక్క మరణం తర్వాత అచ్యుతరాయలు మరియు వెంకటరాయలు సింహాసనం అనేది అధిష్ఠించారు. ఆలయ రామరాయలు పాలనలో బీజాపూర్, అహ్మద్నగర్, గోల్కొండ మరియు బీదర్ సంయుక్త దళాలు ఒక కూటమిగా ఏర్పడేసి ఈ 4 సంబంధించి ఒకేసారి మనకు 1565లో తల్లికోట వద్ద ఆలయ రాయరాజులు ఎదుర్కోవడం అనేది జరిగింది. దీన్ని మనం తల్లికోట యుద్ధం అంటాం, రాక్షస తంగడి యుద్ధం అని కూడా అంటాము. ఎవరెవరు పాల్గొన్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. బీజాపూర్, అహ్మద్నగర్, గోల్కొండ మరియు బీదర్ దళాలు ఓకే. నెక్స్ట్ రామరాయలను 2 ముస్లిం సేనానులు మోసగించి శత్రువులతో చేతులు కలపడం జరిగింది. ఆలయ రామరాయలు ఓడింపబడ్డాడు. ఆలయ రామరాయలు మరియు అతని ప్రజలు కనికరం లేకుండా చంపబడ్డం అనేది జరిగింది. దేవాలయాన్ని ధ్వంసం చేశారు. అందుకే దీన్ని ఏమంటామంటే రాక్షస తంగడి యుద్ధం అని అంటామండి. రామరాయలను జైల్లో ఉంచి ఉరితీయడం అనేది జరిగింది. విజయనగరం ముస్లిం సేనాలచే ధ్వంసం చేయబడింది. విజయనగరం అంతా. ఈ యుద్ధం విజయనగర సామ్రాజ్యం యొక్క ముగింపుగా భావించవచ్చండి. ఏది? తల్లికోట యుద్ధం లేదా రాక్షస తంగడి యుద్ధం 1565లో జరిగింది. ఇది ప్రాంతం కూడా మనకు పేరు కూడా తల్లికోట అనేటువంటి వద్ద జరిగింది ప్రాంతము ఓకే. అందుకే దానికి పేరు అది రావడం జరిగింది. ఈ విజయనగర రాజ్యం అరవీడు రాజ్యవంశం కింద మరో శతాబ్దం పాటు ఉనికిలో ఉండింది. తిరుమల, శ్రీరంగ మరియు 2వ వెంకటరాయలు ఈ వంశానికి చెందినటువంటి ముఖ్యమైన పాలకులుగా చెప్పచ్చు. విజయనగర రాజ్యానికి చివరి పాలకుడు ఎవరంటే 3వ శ్రీరంగరాయలు. 3వ శ్రీరంగరాయలు. 2వ దేవరాయలు ఎవరు? ఫస్ట్ మనకి సంగమ వంశానికి సంబంధించి, ఇప్పుడంతా చెప్పుకుంది తులవ వంశం సంబంధించి ఓకే. నెక్స్ట్ మనకి ఇతర సమకాలీన రాజ్యాలు చూసినట్టయితే రెడ్డి రాజ్యం అండి. రెడ్డి రాజ్యం దక్షిణ భారతదేశంలో ప్రోలయ వేమారెడ్డి స్థాపించడం అనేది జరిగింది ఈ రెడ్డి రాజ్యాన్ని. ఇక్కడ మనం చూసినట్టయితే క్రీస్తు శకం 1325 నుంచి 1448 వరకు 100 సంవత్సరాల పాటు తీర ప్రాంతంతో పాటు మధ్య ఆంధ్రాను కూడా పాలించడం అనేది జరిగింది. రెడ్డి రాజుల్లో ప్రోలయ వేమారెడ్డి, అనపోతారెడ్డి, కుమారగిరి రెడ్డి, పెదకోమటి వేమారెడ్డి మొదలగు ముఖ్యులు కూడా ఉన్నారు. రెడ్డి రాజ్యం అనేది ఉత్తరాన ఒడిస్సా నుంచి ఓకే
దక్షిణాన ఉన్నటువంటి కంచి వరకు విస్తరించింది. అదేవిధంగా పశ్చిమంగా చూసుకుంటే శ్రీశైలం ఉంది కదా, శ్రీశైలం వరకు ఇది విస్తరించుకుంటూ ఉండడం అనేది జరిగింది. ఉత్తరాన దక్షిణం నుంచి ఉత్తరాన ఒడిస్సా నుంచి దక్షిణాన కంచి వరకు, పశ్చిమాన శ్రీశైలం వరకు విస్తరించి ఉంది. వీరి మొదటి రాజధాని ఏదంటే అద్దంకి. ఓకే, తర్వాత అన్నపోతారెడ్డి ఏం చేశాడంటే అద్దంకి నుంచి మనకు మార్చడం అనేది జరిగింది. అద్దంకి నుంచి కొండవీడికి మార్చేశాడండి. నెక్స్ట్ ఇక్కడ అద్దంకి అంటే ఏంటంటే ప్రస్తుతం మనం ఏపీలో ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో ఒక పట్టణం అండి, ఒక నగరం మనకు అద్దంకి అని చెప్పచ్చు. తర్వాత దీన్ని కొండవీడికి మార్చడం అనేది జరిగింది. రాజమండ్రి వద్ద అనుబంధ శాఖను ఏర్పాటు చేశారు. రాజమండ్రి వద్ద దానికి టైఅప్గా చేశారండి. విజయవాడకు వాయువ్య దిశలో కొండపల్లి వద్ద ఒకటి, గుంటూరుకు పశ్చిమాన కొండవీడు వద్ద మరొకటి పెద్ద పర్వత దుర్గాలను నిర్మించడం అనేది జరిగింది. విజయవాడకు వాయువ్య దిశలోని కొండపల్లి వద్ద, గుంటూరుకు పశ్చిమాన కొండవీడు వద్ద, కొండపల్లి కొండవీడు. ఓకే, ఇక్కడ మనకు పర్వత దుర్గాలను నిర్మించడం అనేది జరిగింది. పల్నాడు ప్రాంతంలోని బెల్లంకొండ, వినుకొండ, నాగార్జున కొండలు కూడా రెడ్డి రాజ్యంలో భాగాలుగా ఉండేవి అప్పట్లో. రెడ్డి రాజులు హిందూ మతాన్ని బాగా ఆదరించి రక్షించారు. రెడ్డి రాజుల పాలనలో తెలుగు సాహిత్యం అనేది బాగా వికసించిందండి. ఆంధ్ర మహాభారతం రచించినటువంటి కవిత్రయంలో ఒకరైనటువంటి ఎర్రాప్రగడ సుబ్బారావు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రోలయ వేమారెడ్డి యొక్క ఆస్థానంలో కవిగా ఉండేవాడు. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్. ఆయనకు ప్రబంధ పరమేశ్వరుడు అనేటువంటి బిరుదు కూడా ఉందండి ఎర్రాప్రగడకి. రెడ్డి రాజులు సంస్కృతాన్ని కూడా ఆదరించారు. పరిపాలన ధర్మ సూత్రాల ఆధారంగా జరుగుతూ ఉండేదంట వాళ్ళ పరిపాలన అనేది. సూత్రాలు ఆచరిస్తూ ఉండేవాళ్ళు. వ్యవసాయ మిగులులో 1/6 ఇది కూడా అంతే సేమ్ బాగా అని అంటాం కదా, సో అది ఒక 1/6 పన్నుగా విధించడం అనేది జరుగుతుంది. అన్నపోతారెడ్డి పాలనలోనే కస్టమ్ సుంకాలు అనేటివి తీసేయడం జరిగింది. అంటే వాణిజ్యం పైన సుంకాలు, ట్రేడ్ ట్యాక్స్ అనేది తీసేయడం అనేది జరిగింది. ఎవరి పరిపాలనా కాలంలో అంటే అన్నపోతారెడ్డి పరిపాలనా కాలంలో. ఫలితంగా వాణిజ్యం అనేది బాగా వృద్ధి చెందింది. ఎందుకు, ట్యాక్స్ ఇంకా తీసేశారు కాబట్టి వాణిజ్యం బాగా వృద్ధి చెందడం అనేది జరిగింది. మోటుపల్లి నౌకాశ్రయం ద్వారా సముద్ర వ్యాపారం అనేది చేస్తూ ఉండేవాళ్ళు. రేచెర్ల ప్రభువుతోనూ మరియు ఒరిస్సాకు చెందిన గజపతులతో జరిగిన యుద్ధాల కారణంగా వీరి రాజ్యం కూడా క్షీణించడం జరిగింది. తర్వాత కాలంలో రెడ్డి రాజులు గోల్కొండ ముస్లిం రాజుల సామ్రాజ్యంలో సామంతులుగా స్థిరపట్టబడి జరిగింది. దీంతో మనకి రెడ్డి రాజులకు సంబంధించి కూడా ఇక్కడ మనకు ఫుల్గా మనకి ఇక్కడ విజయనగర సామ్రాజ్యం అంతమంది. ఆంధ్రప్రదేశ్ పటంలో కొండపల్లి, రాజమండ్రి, కొండవీడు, వినుకొండ, అద్దంకి ప్రాంతాలను గుర్తించండి అని ఇచ్చారు. మనకి ఇక్కడ చూద్దాం, మ్యాప్ ఉంది కదా వెనకాల, మ్యాప్లో గుర్తిద్దాము ఈ ప్రాంతాలన్నీ. ఇక్కడ చూసుకుంటే మనకి న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఇచ్చారు కదా. రాజమండ్రి ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది మనకి. నెక్స్ట్ దాని కిందగా కొంచెం కిందగా కొండపల్లి, నెక్స్ట్ కొండవీడు, నెక్స్ట్ వినుకొండ, నెక్స్ట్ అద్దంకి. ఇది మనకు ప్రకాశం జిల్లాలో ఉంటుంది అద్దంకి అనేది. చూడండి ఇక్కడ మనకి ప్లేసెస్ తెలిసాయంటే ఏ జిల్లాలు అని చెప్పి మనం అప్పుడే తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇంకా అయిపోతుంది లెసన్ కూడా. ఓకే, నెక్స్ట్ బహమనీ సామ్రాజ్యం అనేది స్టార్ట్ అవుతుంది. బహమనీ సామ్రాజ్యం చూసినట్టయితే మనకి ఇక్కడ అల్లావుద్దీన్ బహమన్ షా క్రీస్తు శకం 1347 సంవత్సరంలో బహమనీ రాజ్యాన్ని స్థాపించాడు. ఎవరు, బహమన్ షా. ఇతనిని హసన్ గంగు అని కూడా పిలుస్తూ ఉండేవాడు. ఇతని యొక్క రాజధాని ఏది చేసుకొని పరిపాలించాడంటే గుల్బర్గా. ఓకే, ఈ రాజ్యాన్ని మొత్తం 14 మంది సుల్తాన్లు అనేవి వాళ్ళు పాలిస్తూ ఉండేవాళ్ళంట ఇతని సామ్రాజ్యాన్ని. నెక్స్ట్ వీరిలో అల్లావుద్దీన్ బహమన్ షా మొదటి మహమ్మద్ షా మరియు ఫిరోజ్ షా గురించి మనం ముఖ్యంగా చూసుకుంటాము. అహ్మద్ అలీ షా దాని రాజధానిని గుల్బర్గా నుంచి బీదర్కు మార్చడం అనేది జరిగింది. 3వ మహమ్మద్ షా పాలనలోని బహమనీ రాజ్యం యొక్క బలం బాగా ఉన్నత స్థాయికి చేరుకుంది. ఏ బహమనీ రాజ్య పరిపాలన కాలంలో బలంగా మారింది ఇది మనకు బహమనీ సామ్రాజ్యం అంటే 3వ మహమ్మద్ షా పాలనలోనే ఇక్కడ మనకు బలంగా అవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మనకి ఇంకోటి కూడా గుల్బర్గా నుంచి బీదర్కు రాజధానిని మార్చినటువంటి ఎవరు అంటే అహ్మద్ అలీ షా. ఓకే, ఎవరి పరిపాలనా కాలంలో కూడా అడుగుతారు, అహ్మద్ అలీ షా. వీరి రాజ్యము అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు విస్తరించింది. పశ్చిమాన అయితే గోవా నుంచి బాంబే వరకు విస్తరించి ఉందని చెప్పచ్చు.
తూర్పునైతే కాకినాడ నుంచి కృష్ణా వరకు, కృష్ణా నది ముఖద్వారం ఉంది కదా, సో అంతవరకు విస్తరించి ఉందండి. మూడవ మహమ్మద్ షా విజయానికి కారణం ఆయన మంత్రి అయినటువంటి మహమ్మద్ గవాన్ సలహాలు యొక్క ఆయన సేవలు. ఈయనకు మంత్రి ఎవరు? మహమ్మద్ షాకి, మూడవ మహమ్మద్ షాకి మహమ్మద్ గవాన్. ఈయన వలనే ఇదంతా విస్తరణ అంతా జరగడం జరిగింది. ఈయన బాగా మైండ్ కొంచెం బాగా తెలివైన వాడు కాబట్టి అన్ని ఐడియాస్ అన్నీ ఇస్తూ ఉండేవాళ్ళు. ఇట్లా ఈయన మాటలు విని ఈయన మనకి సామ్రాజ్యం బాగా విస్తరించుకున్నాడు. మహమ్మద్ గవాన్ మార్గదర్శకత్వంలో బహమనీ రాజ్యం ఉన్నత స్థాయికి చేరుకుంది. ఇతను పర్షియన్ వ్యాపారండి మహమ్మద్ గవాన్. 42 ఏళ్ల వయసులో భారత్కి వచ్చి బహమనీ రాజ్యంలో చేరాడు. కొద్ది కాలంలోనే తన వ్యక్తిగత సామర్థ్యాల వల్ల ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. రాజ్యానికి బలి విధేయుడిగా ఉండేవాడు. అతను గొప్ప విద్వాంసుడు మరియు సైనిక మేధావి కూడా, అందుకే అన్ని తెలివితేటలన్నీ బాగా ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు. అతను విజయనగరం, ఒరిస్సా, కృష్ణా, గోదావరి డెల్టాపై విజయవంతంగా యుద్ధాలు చేశాడు. అతను తన వరుస విజయాల ద్వారా బహమనీ సామ్రాజ్యాన్ని బాగా విస్తరించడం అనేది జరిగిందండి. సుల్తాన్ యొక్క అధికారాన్ని పెంచడం కోసం వారు ప్రతి రాష్ట్రంలో అధికారులను నియమిస్తూ ఉండేవాళ్ళండి. ప్రభువుల ప్రాంతాలపై సుల్తాన్ నియంత్రణను పెంచడమే దీని ఉద్దేశము. చాలా కోటలు ఈ అధికారుల నియంత్రణలోనే ఉండడం అనేది జరిగింది. బాధ్యతలు విస్మరించిన ప్రభువులకు వేతనాలు అనేవి తగ్గిస్తూ ఉండేవాళ్ళు, జీతాలు అనేటివి. ఇది ప్రభువులకు నచ్చడం లేదు. నచ్చలేకుంటే ఏం చేశారు? దక్కన్ ప్రభువులు ఏం చేశారంటే గవాన్కి వ్యతిరేకంగా కుట్ర పండి ఏం చేశారంటే సుట్లని చెప్పేసి రాజు కాడికి ఇరికించడం జరిగింది. దెబ్బతో వాళ్ళు మరణశిక్ష అనేది వేయడం అనేది జరిగింది. దాంతో వీళ్ళు రాజుగారు ఏం చేశారంటే మరణశిక్ష అనేది విధించడం జరిగింది. మహమ్మద్ షా క్రీస్తు శకం 1482లో మరణించడం అనేది జరిగిందండి. అతని తర్వాత రాజ్యపాలన చేసిన వారంతా బలహీనులైనారు. సో అందువల్ల బహమనీ సామ్రాజ్యం అనేది అహ్మద్ నగర్, బిరార్, బీదర్, బీజాపూర్, గోల్కొండ అనే 5 విభాగాలుగా విడిపోయింది. ఎన్ని విభాగాలుగా? 5. ఏవేవి? అహ్మద్ నగర్, బిరార్, బీదర్, బీజాపూర్, గోల్కొండ. నెక్స్ట్ మనకి దీంతో కంప్లీట్ అవుతుందండి. ఇక్కడ మనకు బహమనీ సామ్రాజ్యం 5 భాగాలుగా విడిపోయిందని చెప్పాం కదా. సో దీంతో మనకు విజయనగర సామ్రాజ్యం పతనం అయిపోయింది, బహమనీ సామ్రాజ్యం కూడా అంతం అనేది అవుతుంది. నెక్స్ట్ దీంతో మనకి ఈ లెసన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. మనకు ఇంకా 6th క్లాస్ సంబంధించి సోషల్ కంప్లీట్ అయింది కదా, దానికి కంటిన్యూషన్ లింక్ టాపిక్స్ అన్నీ మనకి ఇక్కడ ఉండేది. ఎంత 7th సోషల్ కూడా ఇప్పుడు సెమిస్టర్ 1 కంప్లీట్ అయ్యిందండి. మీరు ఓన్లీ వినడమే కాకుండా టెస్ట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో ప్రాక్టీస్ చేసుకోండి. మన యాప్లో ఉన్నాయి. ప్యారలల్గా మీరు ఇక్కడ లెసన్ వినడమో అక్కడ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఏ విధంగా వస్తుంది బిట్ అనేది కూడా అర్థమవుతుంది. 3rd నుంచి 6th వరకు కంప్లీట్ అయింది ఆల్రెడీ ఆల్ క్లాసెస్. సో కంపల్సరీ వినండి. ఇక్కడికి వచ్చి కరెంట్ అఫైర్స్ కూడా ఉంటుంది మీకు. ఓకే, ఇక్కడికి వచ్చి మీరు టెస్ట్ సిరీస్ అనేవి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చూసినట్టయితే 3rd నుంచి 8th వరకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అన్ని టెస్టులు ఉంటాయి, క్లాస్ వైజ్ ఉంటాయి. దాంట్లో మళ్ళీ ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, 3rd లెసన్ ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th లింక్ టాపిక్స్, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్ కూడా మీకు ఉంటాయి. కేవలం ఇప్పుడు 799తోనే ఉందండి ఆఫర్ అండి. ఓకే, ఇంకా ఎవరైనా పర్చేజ్ చేయని వాళ్ళు ఉంటే చేయండి. కంపల్సరీగా మీకు చాలా యూస్ఫుల్ అనేది అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి, రెస్పాండ్ అవుతాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. వీలైతే మీకు నచ్చితే కనుక వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకా లాస్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం, క్వశ్చన్స్ చూద్దాము. క్వశ్చన్స్ అందరూ కింద కామెంట్ చేయండి. అంతర్వేది అంటే ఏంటంటే 2 నదుల మధ్య భూభాగాన్ని మనము అంతర్వేది అంటాము. నాయక చక్రవర్తి తరపున పౌర మరియు సైనిక విధులను నిర్వర్తించే వాళ్ళని మనము నాయక అని అంటాము. ఇది మనకు 2 మనకు చూసుకున్నాము. విజయనగర రాజ్యంలో న్యాయాంకర వ్యవస్థ గురించి చెప్పండి అని అంటున్నారు. ఇక్కడ కోటలు, ఓకే, సాయుధ దళాలను నియంత్రించేకి ఒక సైనిక అధికారి ఉంటాడు. అతన్నే మనం ఏమన్నాం? అమర నాయకులు అని అన్నాం. అంటే నాయక అని కూడా పిలుస్తారు. ఇలాగ మనకు పన్నులు వసూలు చేసేకి అంతా మండలాల నుంచి ఎవరున్నారంటే మండల అధికారి ఉంటారు. మండలానికి సంబంధించి అతన్నే మనము మండలేశ్వరుడు అంటాము, లేదా నాయక్ అని కూడా అంటాము. ఇది మనకు సంబంధించి
నెక్స్ట్ విజయనగర పాలనా కాలంలో వాణిజ్య అభివృద్ధి గురించి మనకు వివరించవచ్చు. సో ఇదంతా మనకేం అవసరం లేదు. నెక్స్ట్ మనకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కాకతీయుల సామ్రాజ్యంతో పోల్చుకుంటే నాయంకరుల వ్యవస్థ ఉంది కదా, ఇక్కడ మనకు దేంతో ఈక్వల్ అంటే మండలేశ్వరుడితో ఈక్వల్ ప్లస్ నాయక్ అని కూడా అంటామండి. వీళ్ళతో మనకు ఈక్వల్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఢిల్లీ సుల్తాన్లో చూసినట్లయితే ఇక్తాదారులు ముక్తీలు అని ఉంటారు కదా, సో వీళ్ళతో మనకు ఈ పోస్టుతో ఈక్వల్ అని చెప్పచ్చు. ఓకే, అంత పన్నులు వసూలు చేసేదంతా. ఓకే, నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయలు ఈ విజయనగర రాజ్యవంశానికి చెందినవాడు. ఏ రాజ్యవంశానికి చెందినవాడు శ్రీకృష్ణదేవరాయలు కింద కామెంట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ అని చెప్పి పెట్టి కామెంట్ చేయండి. లెసన్ ఏమాత్రం విన్నారో మీకే తెలుస్తుంది కదండి. ఓకే, కింద కామెంట్ చేయండి ఆప్షన్స్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. తులవ వంశానికి చెందినవాడు శ్రీకృష్ణదేవరాయలు. చాలా తులవ అని చెప్పి గుర్తుపెట్టుకోండి, అల్లరి అని. ఓకే, ఎవరి కాలంలో విజయనగర సామ్రాజ్యం స్థాపించబడింది? ఎవరి కాలంలో విజయనగర సామ్రాజ్యం స్థాపించబడింది? మనం ఆల్రెడీ చూసుకున్నాం, మహమ్మద్ బిన్ తుగ్లక్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ సంవత్సరంలో రాక్షస తంగడి యుద్ధం లేదా తల్లికోట యుద్ధం జరిగింది? ఇంగ్లీష్లో కూడా మనం అదే అంటాం, రాక్షస తంగడి యుద్ధం తల్లికోట యుద్ధం జరిగింది అంటే 1565. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మధుర విజయం అనే పుస్తకాన్ని రాసినది ఎవరు? మధుర విజయం. ఆప్షన్స్ 1 అండి, గంగాదేవి. బహమనీ రాజ్య స్థాపకుడు ఎవరు? బహుమనీ రాజ్య స్థాపకుడు ఎవరు? అల్లావుద్దీన్ బహమన్ షా స్థాపించింది ఫస్ట్. ఓకే, నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయలు సంబంధించి చూస్తే మనకు ఆంధ్ర భోజ అనేది తన బిరుదు అండి, తన ఆంధ్ర భోజ అని కూడా పిలుస్తాము. మహమ్మద్ గవాన్ ముఖ్యమంత్రి కదా అండి, ముఖ్యమంత్రి. విజయనగర సామ్రాజ్యం తుంగభద్ర నది దక్షిణ ఒడ్డున ఉంది. గుల్బర్గా బహుమనీ రాజధాని నగరం ఏదంటే గుల్బర్గా. నెక్స్ట్ అబ్దుల్ రజాక్, ఇది ఒక్కడే మిగిలిపోయింది. అది ఈయన పర్షియన్కి సంబంధించిన ఆయన. ఇది తుంగభద్ర నదీ తీరాన్నే దక్షిణంగా మనకి ఈ విజయనగర సామ్రాజ్యం స్థాపించింది ఎవరు అంటే విద్యారణ్యస్వామి. ఆయన పేరు. ఓకే, విద్యానగరం అనేటువంటి పేరుతో ముందు స్థాపించడం అనేది జరిగింది. తర్వాత మనకి విజయనగర సామ్రాజ్యం అయింది. ఈ ముఖ్యమంత్రి చూసినట్టయితే మహమ్మద్ గవాన్ ముఖ్యమంత్రి ఎవరికి అంటే మూడవ మహమ్మద్ షాకు ముఖ్యమంత్రిగా మహమ్మద్ గవాన్ ఉండేవాడు. విజయనగర శైలి ప్రభావంతో నిర్మించబడినటువంటి ఏపీలో ఉన్నటువంటి దేవాలయాల గురించి మనం ఇక్కడ చర్చించండి అని ఇచ్చారు. చూద్దాము. ఇక్కడ మనకి ఏవేవి ఉన్నాయంటే విజయనగర శైలిలో సంబంధించి తిరుమల ఏదైతే ఉందో అది మనకు విజయనగర శైలికి సంబంధించి. మంగళగిరిలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము. ఓకే, సింహాచలంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థలము. నెక్స్ట్ 4th మనం చెప్పాను ఇక్కడ లేపాక్షి దేవాలయము ప్లస్ శ్రీశైలం ఉంది కదా, శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం ఏదైతే ఉందో అది కూడా మనకి ఇక్కడ విజయనగర శైలితోనే ఉంది. అహోబిలం అండి, అహోబిలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం యొక్క పై గోపురం ఉంది కదా, పై గోపురము రాయగోపురము, సో అది మనకు ఈ విజయనగర శైలికి సంబంధించింది అండి. ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మనకు మెయిన్గా చెప్పాలంటే ఇవి మనకు ఇచ్చిండేది ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవాలయాలు విజయనగర శైలితో ఉండేటివి ఇవి. ఇక్కడ మనకి ఇవ్వడం కూడా న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఇచ్చారు. శ్రీశైలం మనకు ఈ ప్లేస్లోకి వస్తుంది. లేపాక్షి మనకి ఇక్కడికి వస్తుందండి. ఓకే, ఈడ మనకి అహోబిలం నరసింహస్వామి టెంపుల్ అనేది మనం ఇక్కడ చూడవచ్చు. ఇంకా తిరుపతి మనకు తెలిసిందే. ఇది మనకు సంబంధించి దీంతో ఈ సెమిస్టర్ 1 అనేది కంప్లీట్ అవుతుంది. సాంఘిక శాస్త్రం సోషల్ సంబంధించి 7th. నెక్స్ట్ సెమిస్టర్ 2 అనేది స్టార్ట్ చేసుకుందాము. ఒక ఆర్డర్లో వచ్చారంటే గుర్తుంటుంది. నెక్స్ట్ మనకి టెస్ట్ సిరీస్ కంపల్సరీ తీసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు. ఇక్కడ 3rd to 8th సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ క్లాస్ వినడము అక్కడ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకుంటే మెయిన్ మీకు 80% సిలబస్ అంతా కవర్ అయ్యేది ఎక్కడంటే టెక్స్ట్ బుక్స్ చదవడం వల్ల. 3rd to 8th న్యూ టెక్స్ట్ బుక్స్ మొత్తం చదవాలి, ఆల్ సబ్జెక్ట్స్. 9th 10th లింక్డ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో లింక్డ్ టాపిక్స్ చదివారంటే 80% సిలబస్ కంప్లీట్ అవుతుంది. దానికి అనుగుణంగానే ఎక్కడా లేదు లెసన్ వైజ్ క్లాస్ వైజ్ మీకు ఇక్కడ అన్నీ మీకు టాపిక్ వైజ్ అంటే టాపిక్స్ ఇచ్చేసి టాపిక్ వైజ్ టెస్ట్లు అనేటివి ఉంటాయి, కానీ ఇక్కడ మనకు క్లాస్ వైజు క్లాస్లోనూ మళ్ళీ ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ అని లెసన్ వైజ్ అయితే ఎక్కడ లేవు. ఓకే, మీరు ప్రాక్టీస్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పటికే చాలామంది ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నారు.
వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.